ఏంటి కేసు? అసలు నమస్తే ఏమైంది? అండి. ఎక్కడ మొదలైంది? ఎక్కడికి వచ్చి తేలింది? ఆఖరికి నేను కొంత టైటిల్స్ వేసి కొన్ని సీన్లు చూపించాను. శుభం కార్డు ఎక్కడ పడుతుంది? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాడు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పడడంలో జయప్రదమయ్యారు సార్. కానీ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి అని కాదంబరి జత్వానీని అడ్డు పెట్టుకొని ఆడిన నాటకం అడ్డంగా దొరికిపోయారు సార్. ఆనాడు జయప్రదమయ్యారు, ఈ రోజు కథ అడ్డం తిరిగింది, డామిట్ అన్నట్టు అయిపోయింది సార్ పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు అధికారంలోకి రాగానే సార్, జూన్ లో అధికారంలోకి వచ్చారు, ఆగస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లిన బురద చూస్తే సార్ చాలా బాధాకరం సార్. ఎంత బాధేస్తుందంటే ఒక్కసారి నేను కొన్ని మీకు స్క్రీన్ షాట్స్ చూపిస్తాను సార్. దుర్మార్గమైనటువంటి అంశం సార్ ఇది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాం అది ఇదని ఏమీ చెప్పకుండా వాళ్ళు చేసింది ఏంట్రా అంటే, ఓసారి చూడండి సార్, టీవీ5 వైపీఎస్లపై వేట అంట సార్. ఐపీఎస్ల మీద కాదండి సార్, వైపీఎస్లు అంటే ఐపీఎస్ చదువు అంటే అక్కడ కూర్చొని ఏదైతే సార్ ఇంకా నేను చెప్పకూడదు సార్, అంత దుర్మార్గంగా ఐపీఎస్ల మీద కూడా మాట్లాడారు సార్. ఇవి కాకుండా కొంప ముంచిన జత్వాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాపోతున్నారంట సార్. లైవ్ లో వైసీపీ నేతలు టార్చర్ పెట్టారంట సార్. టార్చర్ పెడితే లైవ్ లో గగ్గోలు పట్టిందంట సార్ అమ్మ. సో ఈ విధంగా సార్ దుర్మార్గంగా, ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుపుతూ సలహాదారే మొత్తం దగ్గరుండి నడిపించారని చెప్పేసి సజ్జల గారి పేరు కూడా తీసుకొచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి, అంటే మాకు ఇంకేం పని లేదు సార్ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముంబై నటి విషయంలోనే పని, మాకు ఇంకేం పని లేదా సార్. ఆ విధంగా దుర్మార్గంగా నీచంగా చేసి చూపించారు సార్. సార్ వాస్తవం ఏంటి? కుక్కల విద్యాసాగర్ అనే అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా పొలం ఏదైతే జగ్గైపేటలో ఉన్న పొలాన్ని కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదును నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకి ఏదైతే పక్క రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది సార్. జూహు పోలీస్ స్టేషన్ లో స్థానిక పోలీసుల సహాయంతో వాళ్ళని ఆవిడని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి నేరుగా ట్రాన్సిట్ ఆర్డర్ కోసం పోలీసులతో సహా స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళి ముంబై జూహు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్టులో కూడా ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడ్ని వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షల తర్వాత ఆవిడ్ని ఏదైతే మన రిమాండ్కి ఇచ్చి, రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీ కోరి, కస్టడీలో విఆర్ఓలు ఆవిడ లాయర్ని పెట్టుకొని 5 రోజులు కస్టడీ తీసుకుంటే తర్వాత మళ్ళీ ఆవిడ బెయిల్ తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇది ఈ కేసులో జరిగినటువంటి వాస్తవం సార్. విచారణ కొనసాగుతుంది సార్. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి మారగానే ఎవరైనా సార్ ఒక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును సక్రమంగా ఎవరైనా ఏం చేస్తారు, కేసు కడతారు, తర్వాత దర్యాప్తు చేస్తారు, తర్వాత కోర్టు ముందు పెడతారు. ఇది ప్రొసీజర్ సార్. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీరెవరైనా కేసు కట్టడానికి, మీరు కేసు కడితే ఒప్పుకోం, వాళ్ళని తీసుకొస్తే ఒప్పుకోం, మన రాజకీయంగా సాధించడం కోసం ఐపీఎస్ల మీద కూడా రెడ్ బుక్ వాడతాం అని చెప్పి 3 ఐపీఎస్ల యొక్క జీవితాలను బలి చేశారు సార్. నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సార్, నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల జీవితాలని బలి చేసి పడేశారు. మరి ఇది కాదా నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి? ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కదా. సో దాని గురించి ఈ రోజు మాట్లాడినటువంటి, ఆ రోజు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, నారా లోకేష్ సమాధానం చెప్పాలి, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. ఇవి కాకుండా ఆ రోజు నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లినటువంటి దుర్మార్గమైన పత్రికలు సార్. టీవీ5 సమాధానం చెప్పి తీరాలి, ఏబిఎన్ సమాధానం చెప్పి తీరాలి, ఈనాడు సమాధానం చెప్పి తీరాలి, అదేవిధంగా టీవీ5 ఏబిఎన్ తో పాటుగా ఆంధ్రజ్యోతి సమాధానం చెప్పి తీరాలి సార్. వాళ్ళే రాస్తున్నారే ఈమె గురించి, ఈమె క్యారెక్టర్ గురించి ఏం రాశారు అసలు ఏంటి? ఈ ఒక్క సెకండ్, ఈనాడు దినపత్రిక విద్యాసాగర్ను బెదిరించి డబ్బు వసూలు, ఈ విషయంలో జత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి, అభియోగ పత్రంలో పేర్కొన్న సిఐడి. ఇది ఈనాడు. కాదంబరి కథలో మరో కోణం, డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన జత్వాని, వ్యాపారవేత్త విద్యాసాగర్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్, కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల రికార్డులు కోర్టుకు సమర్పణ. సార్ ఆ రోజు రాసిన దాని మీద అడుగుతున్నాను సార్, దీనికి సమాధానం చెప్పాలి సార్. సార్ ఎంత దుర్మార్గం అంటే నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళే తప్పులు రాశారు, అబద్ధాలు రాశారు, విష ప్రచారం చేశారు. ఇప్పుడు సిఐడిని తేల్చింది, వాస్తవం తేల్చిందని వీళ్ళే రాస్తున్నారు. వీళ్ళు అసలు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రాష్ట్ర ప్రజలకి?
సార్ ఎవరైనా సరే సార్ జర్నలిజం చేయొచ్చు సార్. ఎలాంటి జర్నలిజం చేయొచ్చు? కాదంబరి జత్వానికి ఇబ్బంది జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది, దాని మీద విచారణ కొనసాగుతుందని రాయాలి సార్. కానీ ఏం రాశారో తెలుసా సార్? సార్ వైసీపీ నేతల టార్చర్, లైవ్ లో బోరున ఏడ్చిన ముంబై నటి, ఇంకా సార్ ముంబై హీరోయిన్ జత్వాని ఘటనపై ఏదైతే టీవీ5 మూర్తి సీరియస్ అంట సార్. మనుషుల మృగాల జత్వాని ఘటనపై లైవ్ లో రెచ్చిపోయిన మూర్తి గారు అంట సార్. మనుషుల మృగాల, ఎవరు సార్ మృగాలు? ఇంకా దారుణం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, శేఖర్ ఆ గారు, రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శేఖర్ గారు, ఇంకా దారుణమైన థంబ్నెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన స్క్రీన్ పైనే మనం బీజీలో కొన్ని వేశారు, చూస్తే అందరూ కలిసి నా మీద పడ్డారు, 6 నెలలు పడుకోలేదు, సంచలన ఇంటర్వ్యూ. ఏం సార్ ఇది? ఎక్కడికి పోతున్నారు సార్? బిఆర్ నాయుడు గారు ఇట్లాంటి ఈ థంబ్నెయిల్స్ పెట్టమని ఎలా చెప్తారు? నాకు అర్థం కాదు. సార్ మీరే సపోర్ట్ చేస్తారు అమ్మాయికి, ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేలా థంబ్నెయిల్స్ పెడతారు సార్. ఏబిఎన్ లో సో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళ సార్, ఆవిడ మాట్లాడింది సార్. 18 రోజులు సర్కార్ గెస్ట్ హౌస్ లో పెట్టి ఏం చేశారు ఆవిడ్ని? ఎక్కడ పెట్టారు సార్? సర్కార్ గెస్ట్ హౌస్ లో, సర్కార్ గెస్ట్ హౌస్ లో పెట్టి ఆవిడ ఏం చేశారు అంట సార్. సో మృగాల మీద పడిపోయారు, 6 నెలలు పడుకోలేదంట సార్. ఎవరి మీద పడ్డారు సార్? ఆమె మీద. సో ఇంత దుర్మార్గంగా ఇన్ని తమ్మినేల్స్ ఉన్నాయి సార్, ఇన్ని తమ్మినేల్స్ చూపించుకుంటూ పోతే. అవునా? ఆ రోజు రాజకీయ కాంగ్రెస్ పార్టీ మీద అన్ని డిబేట్లా? ఎస్, ఈ మొత్తం డిబేట్లా సార్. వరుసగా ఒక్కొక్క దాంట్లో 10 ఉన్నాయి సార్. మీరు చూడండి సార్, అన్నిసార్లు పరమాణం వండించారా? ఎన్ని డిబేట్లు సార్, ఇంత దుర్మార్గంగా. రాతలు, పేజీల్లో రాతలు, ఇదిగోండి సార్. ఆవిడ గురించే సార్ మొత్తం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా డిబేట్స్ సార్. టీవీ5, ఏబిఎన్. సో దుర్మార్గంగా ఎన్ని మాట్లాడిచ్చారో చూడండి సార్ ఒకసారి. సో ఇంత దుర్మార్గంగా ఆవిడ మీద సార్ ఇన్ని డిబేట్లు పెట్టారే. మరి ఈ రోజు మీ పోలీసులు, మీ సిఐడి తేల్చి చెప్పింది కదా, ఆ ముంబై లేడీ ఏదైతే ఆవిడ అమాయకురాలు కాదు, మాయ లేడీ, కిలేడి అని అవును రాశారు కదా. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తప్పు సార్. ఆవిడ మీద ఇంకో కేసు ఉంది సార్. కాదంబరి జత్వాని కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళదాము. ముందుగా ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు, ఏ విధంగా ఆమె భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి అతన్ని బెదిరించి డబ్బులు ఏ సమయంలో ఎంత వసూలు చేసిందన్నది అందులో క్లియర్గా రాసుకొచ్చారు. ఒకసారి ఆ కేసు తర్వాత ఇన్వెస్టిగేషన్లో లభించినటువంటి ఆధారాలు, వీటన్నిటిపైన కొన్ని క్లియర్ పాయింట్స్ మీకు స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒకసారి చూడండి. తొలిసారి వసూలు చేసిన మొత్తం 80,000 రూపాయలు. 2012 మార్చిలో చదువుల ఫీజు పేరుతో, డాక్టర్గా చదువుకుంటున్నాను, నేను MBBS చేస్తున్నాను,